హాయ్ ఫ్రెండ్స్, నేనైతే చదువుకునేటప్పుడు కాలేజీలో మా సైకాలజీ లెక్చరర్ అయితే క్లాస్లోకి వచ్చి సరదాగా మనం గేమ్ ఆడుకుందామని అయితే చెప్పిందన్నట్టు. చెప్పిన తర్వాత ఒక అమ్మాయిని అయితే పిలిచింది. ఆ అమ్మాయికి పెళ్ళై 6 నెలల కొడుకైతే ఉన్నాడు. అయితే ఈ అమ్మాయి మా ఫ్రెండే అన్నట్టు. ఓకే ఫ్రెండ్స్, తర్వాత తనకు కావాల్సిన బంధువులు కానీ స్నేహితులు కానీ ఇంకా ఎవరైనా 30 మంది పేర్లనైతే బోర్డు మీద రాయమని చెప్పింది. రాయమన్న తర్వాత బంధువులు స్నేహితులు ఇంకా తనకు కావాల్సిన 30 మంది పేర్లనైతే బోర్డు మీద రాసింది. రాసిన తర్వాత ఆ 30 మంది పేర్లలోకి వెళ్ళి నువ్వెక్కువ ప్రాధాన్యత ఇవ్వని 3 పేర్లనైతే తుడిచేయమంది. తుడిచేయమన్న తర్వాత ఫ్రెండ్స్ పేర్లను ముగ్గురినైతే తీసేసింది. తీసేసిన తర్వాత మళ్ళీ వారిలోకి వెళ్ళి ఒక 5 మెంబర్స్ని అయితే మళ్ళీ తుడిచేయమని చెప్పింది. దానిలోకి వెళ్ళి 5 మెంబర్స్ని అయితే మళ్ళీ తీసేసింది. అలా పేర్లను తీసేసుకుంటూ పోగా 4 అయితే మిగిలిర్రు. వాళ్ళు ఎవరంటే అమ్మ, నాన్న, కొడుకు అండ్ భర్త. ఈ 4 పేర్లు అయితే మిగిలినాయి. మిగిలిన తర్వాత అప్పుడైతే క్లాస్ అందరికీ అర్థమైంది ఇదైతే గేమ్ కాదు, లైఫ్ అని. ఒక్కసారిగా అందరైతే సైలెన్స్ అయ్యారు. సైలెన్స్ అయిన తర్వాత మళ్ళీ దానిలోకి వెళ్ళి 2 పేర్లనైతే తీసేయమని చెప్పింది. దానిలోకి వెళ్ళి ఆ అమ్మాయి అయితే ఏడ్చుకుంటూ బాధపడుకుంటూ అర్థం కాని పరిస్థితుల్లోనైతే అమ్మ నాన్న పేర్లనైతే తీసేసింది. మళ్ళీ లెక్చరర్ అయితే ఇంకొకళ్ళ పేరైతే తీసేయాలని చెప్పింది. మిగిలిందైతే కొడుకు అండ్ భర్త. ఈ రెండిట్లోకి వెళ్ళి ఏ పేరైతే తీసేస్తుందో కామెంట్ చేయండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు. నెక్స్ట్ వీడియోలో ఆ అమ్మాయి ఏ పేరు తీసేస్తుంది అని అయితే చెప్తాను. తప్పకుండా కామెంట్ చేయండి.